సో హాయ్ మచా అందరికీ, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నేను ఇవాళ ఏం చెప్పగలుగుతున్నానంటే, ఫర్ ద ఫస్ట్ టైం నా పర్సనల్ థింగ్ నేను యూట్యూబ్లో షేర్ చేసుకుంటున్నాను. సో ఇది ఎందుకని నేను ఇదే కంటెంట్ని చూస్ చేసుకున్నా, వేరే ఇప్పుడు చాలా ఉన్నాయి రీల్స్ చేయడం అవి ఇవి చాలా ఉన్నాయి కదా. ఈవెందో నేను ఇదే ఎందుకు తీసుకున్నానంటే, వెన్ ఐ వాస్ కంప్లీటెడ్ మై బీటెక్ లాస్ట్ ఇయర్ ఇదే టైం, 1.5 year బ్యాక్. సో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను అన్నమాట. లైక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలి, ఏం చేయాలి. నాకైతే మా బ్రదర్స్ చాలా సపోర్ట్ చేశారు, అది లేదని కాదు. ఈవెన్ దో మనకంటూ ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, తెచ్చుకోవాలి అది ఇదని. బీటెక్ అయిపోగానే ఇంట్లో ప్రెషర్ అయితే చాలా ఉంటుంది. ఆబ్వియస్లీ అది నాకు తెలిసిన విషయమే, ప్రతి ఒక్కరికి ఇది ఉంటుందని. సో మనకు కూడా అరే బీటెక్ అయిపోయిందిరా, ఇప్పుడు నెక్స్ట్ ఏదైనా జాబ్ చేయాలనేది ఉంటుంది. సో ఆ 2-3 months నేనైతే చాలా కష్టపడ్డాను, వేరే కోచింగ్ అని ఇదని అదని, అయినా కానీ ఏది లేకుండే. సో ఫైనల్లీ ఎండ్ ఆఫ్ ద డే నేనైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇలా అయిందన్నమాట. సో నాలాగానే కష్టపడద్దు. ఇప్పుడు తెలుసు నాకు ఆ పెయిన్ ఎలా ఉంటుందో. మోస్ట్లీ బాయ్స్కి అయితే చాలా అసలు ఏం చేయాలో అర్థం కాదు, సరిగ్గా ప్రాపర్గా తినరు, అసలు లైఫ్ అంటే ఏంటో ఆఫ్టర్ బీటెక్ 1 month తర్వాత తెలుస్తుంది. సో అందుకోసమని చెప్పి నా వల్ల అసలు నేను ఫేమస్ అవుతా అని కూడా అనుకోలేదు. ఇప్పుడు నేను ఫేమస్ అయ్యా అని చెప్పట్లేను. సో మన ఫ్యామిలీ 30K కదా, ఆ 30K అవ్వడానికి రీజన్ కూడా ఇదే కంటెంట్. ఎందుకంటే నా వల్ల ఒక నలుగురికి యూజ్ అయినా చాలు అన్న కాన్సెప్ట్తో నేను ఓన్లీ జాబ్స్ మీద అనేది నేను స్టార్ట్ చేశాను అన్నమాట. సో నేను పెట్టేది ప్రతిదీ కరెక్టే ఉంటుంది, ఎందుకంటే నేను చేసేదే నలుగురికి యూజ్ అవ్వాలని. సో కాస్ట్ తగ్గాలని, ప్రాపర్గా ఉండాలని, అది కూడా నేను ఫేక్గా అలాంటి పెట్టాలన్న ఆలోచన అయితే నాకు లేదు. సో జాబ్లో అయితే ప్రజెంట్ మనం డొమైన్ అందరూ ఐటీ అంటే అందరికీ పెద్ద జాబ్స్ రావాలంటే రావు మచా. అందరూ గవర్నమెంట్ జాబే రావాలంటే రాదు. యాజ్ ఫర్ ద సిచ్యువేషన్ వీ హ్యావ్ టు మూవ్ ఆన్. ఇప్పుడు నేను చేసేది టెలికామ్ ఇంజనీరింగ్, అది పెద్దది అని నేను అస్సలు అనను. నాకంటే ఇంకా చాలా పెద్ద పోస్టులు ఉన్నాయి, చేసే వాళ్ళకి అది తెలుస్తుంది. కానీ ఏదన్నా మనము జాబ్ ఈజ్ జాబ్ మచా, చెయ్యాలి. జాబ్ చేయక ఇండిపెండెంట్గా ఉండాలి అని అంటే జాబ్ చేయాలి. ఫస్ట్లో నాకు జాబ్ చేయాలనే ఇంట్రెస్టే లేకుండే అసలు. ఈవెన్ దో ఇప్పుడైతే నేను జాబ్ అయితే మానేయాలనుకోవట్లేదు. ప్రతి ఒక్క గర్ల్స్ జాబ్ చేయాలనుకుంటున్నాను. ఆబ్వియస్లీ బాయ్స్ చేయాలి, చేయక తప్పదు, మేమైనా కొంచెం ఉంటుంది. బట్ గర్ల్స్ మనం కూడా ఏం తక్కువ కాదు మచా, జాబ్ చేయాలి. ఇప్పుడు ఎవరిని తక్కువ ఎక్కువ అనట్లేను. సో వీఆర్ ఆల్ ఈక్వల్. సో నేను చెప్పేది ఏంటంటే, నేను ఈ కంటెంట్ చేయడానికి ఏంటంటే రీజన్, నలుగురికి యూజ్ అవ్వాలి, కొంచెం జాబ్ సర్చింగ్ అనేది ఈజీ అవ్వాలి అన్న ఒక దాంతో నేను ఈ కంటెంట్ అయితే తీసుకున్నాను. సో మీరందరూ నన్ను చాలా బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అన్నమాట. సో నేను 30K అయ్యాక లైవ్ పెట్టి ఇది చెప్పుకోవాలి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. యాజ్ వెల్ యాజ్ ఇంకా ఫ్రెషర్స్కి అయితే మోస్ట్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందరికీ హెల్ప్ చేయాలి అది ఇదని అనిపించింది. సో నాకు జాబ్ తెలిసిన వెంటనే నేను అప్లోడ్ చేస్తున్నాను. అది ఏ నైట్ అయినా కానీ, ఎలా అయినా కానీ. నేను రెడీ కూడా అవ్వను. ఈవెన్ నా వీడియోస్లో చూడండి, నేను ఎలా ఉంటానో అలానే చూస్తాను. నేను రెడీ ఏదో చేయాలని చేయట్లేను, నలుగురికి యూజ్ అవ్వాలి. సో మీరు కూడా నన్ను ఎప్పుడూ నెగిటివ్ కామెంట్స్ చేయలేదు మచా, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. సో ఇలాగే నేను కంటిన్యూ చేయాలంటే సమ్ టైమ్స్ స్ట్రెస్ వల్ల, ఆఫీస్ వర్క్ వల్ల చేయబుద్ధి కాదు అసలు. కానీ నన్ను నమ్ముకొని మన ఫ్యామిలీ ఉంది. సో ఆ ఫ్యామిలీ కోసమైనా నేను చేయాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో దాంతో పరంగా ఈ జాబ్తో కొంచెం సెటిల్ అవ్వదు అని చెప్పేసి సైడ్ బిజినెస్ అని చెప్పాను కదా, సో అది కూడా వర్క్ అవుతుంది. యాక్చువల్లీ దాని మీద కూడా ఒక వీడియో చేస్తానన్నాను కదా, కానీ చేయలేదు. ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళలేదు ఈ వీక్. సో వర్క్ ఉండడం వల్ల
ఆఫీస్కి రావడం జరిగింది. బట్ డెఫినెట్లీగా నేను ఫ్రీ అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలనేది డెఫినెట్లీగా పెడతాను. కానీ నేనైతే మోస్ట్లీగా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటున్నాను. నేను ఎప్పుడూ రెడీ అయ్యి వీడియోస్ చేయలేదు. నా పక్కన నాయిస్ అవి ఇవన్నీ ఉంటాయి. నా దగ్గర ఏ ఫోన్ అయితే ఉందో ఆ ఫోన్తోనే నేను చేయడం స్టార్ట్ చేశాను. సో ఏదో ఫోన్ కొని అది ఇది చేయాలని అస్సలు అనుకోలేదు. అయినప్పటికీ నన్ను ఇంతలా సపోర్ట్ చేశారు. సో ఇంకోటి నేను చెప్పాలనుకుంటున్నా ఏంటి మచ్చా అంటే, మీరు చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. అది ఏదైనా కానివ్వండి, స్టార్ట్ చేయండి. మంచిదే కావాలి అది ఇది అని చెప్పి వెయిట్ చేయొద్దు. ఇదైతే నా హంబుల్ రిక్వెస్ట్. సో సెకండ్ థింగ్ ఏంటంటే, షైనెస్ వదిలేయాలి. షైగా ఫీల్ అవ్వద్దు, సిగ్గుపడద్దు. అలా ఉండాలన్నమాట. ఎవ్వరు మనకు ఒక రూపాయి ఇవ్వరు మచ్చా. రూపాయి ఈ జనరేషన్ రూపాయి తీసుకునే రకం తప్ప రూపాయి ఇచ్చే రకం కాదు. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ ఎవ్రీవన్. ఇది మీకు తెలిసే ఉంటుంది. కొత్తగా చెప్పి మోటివేషన్ చేయాలనుకోవట్లేదు, బట్ చెప్తున్నాను ఒకసారి అంతే. సో ప్రతి ఒక్కరు చదువుకోండి, జాబ్స్కి వస్తాయి, టెన్షన్ పడొద్దు, సెటిల్ పక్కా అవుతారు. పక్కా సెటిల్ అవుతారు మచ్చా, నేను మాట ఇస్తున్నాను, పక్కా సెటిల్ అవుతారు. సో అందరూ ప్రాపర్గా తిని బాగుండండి. నేను నాకు తెలిసిన వెంటనే జాబ్ అప్డేట్స్ అన్నీ అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ మచ్చా. ఇన్నిసార్లు చెప్తున్నానంటే అది బికాస్ ఆల్ ఆఫ్ యూ. సో వీఆర్ ఎ ఫ్యామిలీ నౌ. సో థ్యాంక్ యూ సో మచ్ మచ్చా, థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ YouTube, Insta and follow for more. Thank you. Bye bye macha. Have a nice day.